ఈరోజు సత్తుపల్లిలో మనము ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైన్ దగ్గరికి వచ్చాము. ఓపెన్ కాస్ట్ మైన్లో 2-2:30 మధ్యలో షిఫ్ట్ మారుతూ ఉంటుంది. మరి ఇక్కడ షిఫ్ట్లోకి కొత్తగా చేరేటటువంటి కార్మికులను, షిఫ్ట్ అయిపోయి వస్తున్నటువంటి కార్మికులందరినీ కలవడానికి ఈ సమయంలో మరి బావి మీదకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఓసీపీలో ప్రత్యేకించి ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి వారికి పర్మనెంట్ అవ్వాలి. సింగరేణిలో పర్మనెంట్ ఉద్యోగుల కన్నా ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువైపోయినారు. కానీ వాళ్ళు కూడా సేమ్ వర్క్ చేస్తారు. సేమ్ సేఫ్టీ కన్సర్న్స్ వాళ్ళ పట్ల ఉంటాయి. కాకపోతే కంపెనీలన్నీ లాభాలు ఆర్జించడమే ఒక దృష్టి మీద, వాటి మీదనే దృష్టి పెట్టినాయి తప్పితే కార్మికుల భద్రత మీద కావచ్చు, వారి యొక్క ఇన్సూరెన్స్ మీద కావచ్చు, వారి యొక్క ఆరోగ్యం మీద కావచ్చు శ్రద్ధ చూపిస్తలేరు. కాబట్టి సింగరేణిలో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పర్మనెంట్ అవ్వడానికి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి మధ్య కలుపుకొని ఐక్య ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే డిపెండెంట్ ఉద్యోగాలు తెచ్చుకుంటామని చెప్పి అనుకున్నాం. అట్లానే గత 10 సంవత్సరాలుగా తెచ్చుకున్నాం. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఈ 2 ఏళ్లలో డిపెండెంట్ ఉద్యోగాలు అనేటటువంటిది లేకుండా చేశారు. కాబట్టి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి, తక్షణమే మెడికల్ బోర్డు పెట్టాలనేటటువంటి ప్రధాన డిమాండ్తోని హెచ్ఎంఎస్ మరియు జాగృతి ఆధ్వర్యంలో 19వ తారీఖు నాడు హైదరాబాద్లో సింగరేణి భవనాన్ని కూడా పెద్ద ఎత్తున ముట్టడించబోతా ఉన్నాం. కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ దాంతోని ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ మన ఎంప్లాయీస్ దాటిపోతారు కాబట్టి వారికి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. మరి చాలా పెద్ద ఎత్తున అమౌంట్ వారు లూజ్ అవుతూ ఉన్నారు. సో ఇది చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పార్లమెంట్లో కూడా నేను డిమాండ్ చేశాను, సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు అని. ఆ విషయంలో ఎటువంటి స్పందన కేంద్ర ప్రభుత్వం నుండి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికోసం ప్రయత్నం చేయడం లేదు. మరి ఐఎన్టీయూసీ లాంటి యూనియన్లు మీకు ఢిల్లీలో ఉన్నటువంటి పరపతినంతా ఉపయోగించాలి. ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి సింగరేణి కార్మికులను ఎగ్జెంప్ట్ చేయాలి. ఇట్లా 1-2 కాదు, అనేక అంశాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైనటువంటి అంశం కార్మికుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏరియా హాస్పిటల్ల నిర్వహణ అధ్వానంగా ఉంది సింగరేణిలో. దాన్ని మెరుగుపరచాలి, వైద్యుల్ని తీసుకోవాలి, సరైన ఎక్విప్మెంట్ పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం ఒకటి సెంట్రల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్లా అయితే ఆర్టీసీ కార్మికులకు ఉందో అట్లానే హైదరాబాద్లో సింగరేణి కార్మికులకు కూడా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని డిమాండ్స్తోని మరి జాగృతి హెచ్ఎంఎస్ మా జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా సింగరేణి ప్రాంతాలకు వచ్చినప్పుడు బాయిబాట పేరుతో మరి సింగరేణి కార్మికులను కూడా కలుస్తూ వారికి ధైర్యం నింపుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై హెచ్ఎంఎస్, జై